విశాఖ గాజువాక రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ తెలిపారు. ఈ మేరకు పాత గాజువాకలో ఉన్న ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్ట్ ను కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్లను నియమించామని, వాహనాల నియంత్రణ, అతివేగంగా వాహనాలు నడిపే వారికి ట్రాఫిక్ వాలంటీర్లు చర్యలు తీసుకుంటారు అని ఈ సందర్భంగా తెలియజేశారు. 15 మంది నిరుద్యోగ యువతను వాలంటీర్లుగా నియమించి 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వీరికి వాహనాల సదుపాయం కల్పించినట్టు తెలిపారు. శ్రీనగర్ నుండి శీలానగర్ వరకు ట్రాఫిక్ వాలంటీర్లు విధులు నిర్వహిస్తారని, దీనివల్ల ప్రమాదాలు కొంతమేర తగ్గుతాయని ఆయన అన్నారు. గాజువాక పిఎస్ పరిధిలో ఉన్న సిఐ ఎస్ఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ వాలంటీర్లు పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్, డీసీపీ మేకా సత్యబాబు, ఏసీపీలు వాసుదేవ్, త్రినాథ్, నరసింహమూర్తి, సిఐలు కోటేశ్వరరావు, షణ్ముఖరావు, నాగరాజు, ఎర్రంనాయుడు, శ్రీనివాస్, ఎస్ఐలు, కానిస్టేబుల్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అలాగే జరుగుతున్న వాహనాలకి దృష్టి పెట్టుకొని ప్రతిరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం సిటీలో వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. దాని భాగంగా ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. అన్అథరైజ్డ్ పార్కింగ్, అనధికృత పార్కింగ్ ప్లేస్ లో ఎవరు బండి పార్క్ చేస్తున్నారో అందరినీ వీల్ లాక్ ద్వారా ఒక క్రమబద్ధీకరణ కింద తీసుకురావడం ఉద్దేశంతో మనము ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అని పెట్టిన తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ఎలాంటిది ఇంకా కొన్ని ఏరియాలు కూడా మనం సిటీ మొత్తం అంతా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అనేది మనం గత వారం నుంచి మొదలుపెట్టినామో అది కొనసాగుతుంది. దాన్ని ప్రజలందరూ గమనించి పోలీసుతో సహకరించాలి. రెండో అతి ముఖ్యమైన ఆ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది ఈ సిటీలో మొదలు పెట్టినారు. 2 వారాల నుంచి 600 మంది పోలీసులతో, సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హోమ్ గార్డ్స్, ఏఆర్ సిబ్బందితో దాదాపు 75 పాయింట్స్ లో వీక్ రోజు 30 పాయింట్లు, వీకెండ్ సాటర్డే సండే 75 పాయింట్లు. సిటీ అంతా ఎక్కడ చూసినా పోలీసులు రక్షణ చేస్తున్నారని ప్రజలు ఒక భయం రావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వీకెండ్ ఎలా ప్రవర్తించాలని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా బ్రెత్ అనలైజర్స్ అన్ని యూజ్ చేసుకోవాలా, వీల్ లాక్స్ అన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, ఈ విషయాలు అన్నిటి మీద కూడా వాళ్ళకు మంచి 45 డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్. ఇది కాకుండా డిసిప్లిన్, పరేడ్, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మన ఏపీ ఛాంబర్స్ వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళే చూసుకున్నారు. So I'm very happy today that we are able to launch this program in Visakhapatnam city, where దాదాపు ఎవ్రీ డే ఏదో ఒక ప్రాణాలు మనం సిటీలో కోల్పోతున్నాం. కాబట్టి చాలా దారుణమైన విషయం. దీన్ని గ్రహించి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసినాము. ఆ కమిటీ రికమెండేషన్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇస్ బీయింగ్ లాంచ్ ఇన్ విశాఖపట్నం సిటీ. దీంట్లో మా ఏసీపీ ట్రాఫిక్ రాజీవ్, తర్వాత అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ and Dr. Fakirappa, Joint Commissioner of Police, they have taken lot of initiative and lot of hard work is put into this. దీంట్లో మాకు సిటిజన్స్ సపోర్ట్ కూడా చాలా కావాలండి. ప్రెస్ మీడియా అందరూ కూడా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రజల్లో తీసుకువెళ్తే